ఆకుకూర అనుకుందాం ఫ్రెండ్స్. తోటకూర, చుక్కకూర వండుకుందాం. నేను ఆయిల్ వేసాను చూడండి. ఆయిల్ వేసాక టమాటా, ఆనియన్స్ వేసేయాలి. వేసి కాసేపు అటు ఇటు తిప్పాలి. లేక ఉప్పు వేసుకుందాం. తగినంత ఉప్పు ఇంకా కొద్దిగా వేసుకుందాం. ఉప్పు వేసుకుంటే టమాటా ముక్కలు, ఆనియన్స్ తొందరగా మగ్గుతాయి. కాసేపు మగ్గనిచ్చుకుందాం. ఇలా కాసేపు మగ్గితే చాలు. ఆకుకూర కూడా వేసుకుని మగ్గనియాలి కదా, ఉన్నాయి కూడా ఉడికిపోతాయి. చుక్కకూర, తోటకూర సన్నగా తరిగి పెట్టుకున్నాం. పొద్దున్నే క్యారేజీలు కదా, పొద్దున్నే అవదని నిన్న సాయంత్రం తరిగేసి పక్కన పెట్టుకున్నాం. ఇది కాసేపు మగ్గనిచ్చుకుందాం. మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గేసుకుందాం. మూత తీసి చూద్దాం. చిటికెడు పసుపు, చిటికెడు అంటే కొద్దిగా పసుపు, కారం కూడా వేసుకుందాం. అంటే కారం పెద్ద ఘాటు ఉండదు. ఇది 3 స్పూన్స్ వేసానండి. ఇందాక ఉప్పు వేసేసాను కదా, సరిపోద్ది. మళ్ళీ ఉప్పు కారం వేసి కాసేపు మగ్గనిద్దామండి. ఉప్పు కారం పట్టాలి కదా. ఇందులో వాటర్ ఏమి వేయవసరం లేదండి. వాటర్ అయిపోయినా చక్కగా మగ్గిపోతుంది. మగ్గాక తాలింపు వేసుకుందాం. ఆయిల్ వేసుకుని ఇలా కాసేపు మళ్ళీ ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చుకుందాం. ఉడికే కొందుకు చక్కగా మెత్తగా ఉడికిపోతుంది. ఉడికిపోయింది చూడండి. పొయ్యి ఆపేసుకుని వేరే పక్కన మూగుడు పెట్టుకున్నాం. మూగుడు పెట్టుకుని నూనె పోసుకుంటాం. నూనె పోసుకున్నాక కత్తి వేడెక్కాక ఎల్లుల్లిపాయ, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరగాయలు, కరివేపాకు కూడా వేసాక కాసేపు అటు ఇటు తిప్పుకుందాం. చిక్కుడు పసుపు అంటే కర్రీలో వేసాను, కొద్దిగా వేసాను. తాలింపులో కూడా వేస్తే ఫ్లేవర్ కొంచెం కలర్గా బాగుంటుంది. వేగాక అవి ఆకుకూరలు వేసుకున్నాం. ఇంకా కొంచెం ఎనిమిరగాయలు మాడిపోతుంది.
కట్టేసుకుని కట్టుకుని ఆ కూరలో వేసుకుని నేను పట్టుకుని తీసుకోవడమే కదండి, కొంచెం అటు ఇటు కదులుతుంది వీడియో. ఇంకా ఆ కూర రెడీ.